వెల్కమ్ టు క్యూ న్యూస్. ఉమ్మడి పాలమూరు కల్వకుర్తి పట్టణంలో మనము బీఆర్ఎస్ సీనియర్ పార్టీ నాయకులు మనోహర్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నాం. వారితో క్యూ న్యూస్ తోటి ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినాం. దీంతోటి మేము ఇంటర్వ్యూ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కల్వకుర్తిలో ఒక హాట్ టాపిక్ గా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో మీరు ఇన్నేళ్ళు పనిచేసిర్రు, జైపాల్ యాదవ్ గారితో ఇన్నేళ్ళు పనిచేసిర్రు. అసలు ముఖ్యంగా ఏంటంటే ఈ 10వ వార్డు జర్నల్ వార్డు అయింది. ఈడ జర్నల్ అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కదా. ఈ జర్నల్ వార్డులో మీకే బీఫామ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ఒకటి ఏంటంటే ఇది సామాన్యంగా జనరల్ వార్డు తక్కువ, చాలా తక్కువైనాయి. అలా నేనుండే వాడు, మా వాడు 10వ వాడు ఇప్పుడు జనరల్ అయింది. జనరల్ అయింది కాబట్టి నేను ఆశిస్తున్నా. నేనేంటంటే ముఖ్య నాయకుడిని టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో జైపాల్ యాదవ్ ముఖ్య అనుచరుణ్ణి. ఫస్ట్ 22 వార్డులల్లో నాకే బీఫారం రావాలి, ఫస్ట్ బీఫారం అయితే. మరి ఇంతవరకు అయితే ఈరోజు నామినేషన్ లాస్ట్ డేటు. బీఫారం గురించి ఇంకా క్లారిటీగా చెప్పడం లేదు. అంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ డిక్లేర్ చేసేది నన్ను ఒక కౌన్సిలర్గా డిక్లేర్ చేయాలి బీఆర్ఎస్ పార్టీ. ఇది ఉంది. మనకు ఇంకోటి కల్వకుర్తి మీద కానీ వార్డు మీద కానీ అవగాహన ఉంది. నేను సీనియర్ నాయకుడిని. గతం లోపల కూడా మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేయడం జరిగింది. మున్సిపాలిటీలో గత కౌన్సిల్లో కూడా నేను పనిచేయడం జరిగింది. నాకైతే ఫస్ట్ 22 వాళ్ళల్లో ఫస్ట్ బీఫారం నాకు రావాలి. నేను నీతి నిజాయితీతోటి ఇదిగా పనిచేస్తున్న పబ్లిక్లో కూడా. ఎవరు వచ్చినా కూడా నేను ఏ పార్టీ అనుకోను, ఏమనుకోను. వ్యక్తులకు వచ్చినా ఎవరికి వచ్చినా పనిచేసి పెడతా. నేను ఒక వ్యవసాయ కుటుంబంలోకి వచ్చినది. నేను పబ్లిక్ పని చేసుకుంటా కూడా నా వ్యవసాయాన్ని నేను చేసుకొని నీతి నిజాయితీతో పనిచేస్తున్నా. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఫస్ట్ పిలిచి 22 మందిగా నాకు బీఫారం రావాలి. ఇంతవరకు ఈరోజు లాస్ట్ డేటు నామినేషన్స్ వేస్తున్నాము. ఇంతవరకు ఏం లేదు. మరి పార్టీ కూడా ఆలోచన ఏం చేస్తుంది అనేది అంతుపడతలేదు. నేను ఇప్పుడు పార్టీ నాకు బీఫారం ఇస్తుందని నేను అనుకుంటున్నా. చర్చలు జరుపుతున్నారు. మామూలు ఇది అవుతుంది. ఆ చర్చలో కూడా నేను పోయి నాకు బీఫారం ఇవ్వాలని అడగడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. అది పార్టీ మాజీ శాసనసభ్యుడు అన్న జైపాల్ యాదవ్ గారు గుర్తించి 22 మందిన ఫస్ట్ బీఫారం నాకు అందజేయాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఇస్తాడని కూడా అనుకుంటున్నా. అందరు సమన్వయం చేసి ఇస్తాడేమో అనుకుంటున్నా. ఇక అందరూ బయట కూడా నా అనుచరులు ఏమనుకుంటున్నారంటే అసలు మనోహర్ జైపాల్ యాదవ్ ముఖ్య అనుచరుడికే టికెట్ లేదు. మా పరిస్థితి ఏంది? మనోహర్ రెడ్డి అంటే ఉంటే మేము గతంలో కూడా మనోహర్ రెడ్డితో ఎన్నో పనులు తీసుకున్నాం, ఎన్నో పనులు చేసినాం. స్వచ్ఛందంగా నీతి నిజాయితీతో పనిచేసింది. ఆయనకే టికెట్ లేదు ఈ పార్టీలో ఇంతవరకు, లాస్ట్ వరకు. మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కొంతమంది లీడర్లు చాలా బాధపడుతున్నారు. దాని మీద పార్టీ కూడా నిర్ణయం తీసుకొని నాకు టికెట్ ఇవ్వచ్చు అని ఇప్పటి కూడా అనుకుంటున్నా. ఫస్ట్ టికెట్ నాకే ఇవ్వచ్చు, ఇంకేమీ లేదు ఎవరికి. 22 మందిలో ఫస్ట్ బీఫారం నాకే వస్తుందని అనుకుంటున్నా. ఇంకోటి జనరల్ కావడమే చాలా తక్కువ. ఇది జనరల్ అయింది కాబట్టి నాకు ఖచ్చితంగా పార్టీ టికెట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి టికెట్ వస్తుందని మీరు ఆశపడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు టికెట్ రాలేదు, అంటే బీఫామ్ మీకు అందజేయలేదు, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేకపోతే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా? నేను ఫస్ట్ అయితే విద్యార్థి దశ లోపల నేను ఏబీపీ స్టూడెంట్ను. గతంలో కూడా నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు చురుకైన పాత్ర పోషించేవాడిని. నేను కల్వకుర్తిలో కూడా నేను విద్యార్థి దశలో కూడా రాజకీయంగా బాగా ఉండేది. నేను విద్యార్థి దశ లోపల జనరల్ సెక్రటరీ ఉన్నా, కాలేజీ ప్రెసిడెంట్ ఉన్నా. నాదే లాస్ట్ నా తర్వాత గవర్నమెంట్ ఎలక్షన్ బ్యాన్ చేసింది. నేను అప్పుడు కాలేజీలో కూడా పెద్ద మెజార్టీతో గెలిచి ప్రతి ఒక్కరితో నేను చాలా ఇది ఉండేది. విద్యార్థి దశ లోపల నేను ఒక ఏబీపీ స్టూడెంట్ ఉన్నప్పుడు. ఇక ఇప్పుడున్న పరిస్థితులలో నేను అప్పటి నుంచి కూడా తర్వాత కూడా వచ్చి నా రాజకీయ జీవితం ఫస్ట్ జనతా దళకి స్టార్ట్ అయింది. నేను జైపాల్ రెడ్డి శిష్యుని. ఫస్ట్ జైపాల్ రెడ్డి గారి శిష్యుడు నుండి మాకు అప్పుడు సర్పంచ్ బీసీ వచ్చింది. బీసీ వస్తే మాకు మోహన్ సార్ క్యాండిడేట్ నిలబెట్టాం. మేము అప్పుడు 14 మంది సభ్యులం. 14 మంది సభ్యులలో మా సర్పంచ్ కొంచెం తేడాతో ఓడిపోయాడు. కానీ మా 9 మంది సభ్యులు మేము అప్పుడు గెలిచినాం. 9 మంది సభ్యులే గెలిచి కూడా మంచి గ్రామ పంచాయతీలో చాలా మంచి
అప్పుడున్న పరిస్థితులలో డబ్బులు చాలా తక్కువ ఉండేది గ్రామ పంచాయతీ ఫండ్స్. ఉన్నదాన్ని కూడా మేము స్వచ్ఛందంగా కొంత పనులు చేసి ఆ డబ్బులు కూడా ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ఏ వాడాలి, మేము వాడు ఇది అనుకోకపోయేది, ఊరి మీద ఏం చేయాలి అనేది ఆ డబ్బులను కూడా ఒక నీతి నిజాయితీ కొట్టి మేము పనిచేసినాం. ఎక్కడ కూడా ఇప్పటి కూడా పోయిన గత కౌన్సిల్లో కూడా నేను మున్సిపల్ సభ్యుడిని, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడిని. అందులో కూడా నేను ప్రతి నిమిషం చెప్పేది నాకు ఊరి మీద అవగాహన ఉంది, వార్డుల మీద అవగాహన ఉంది, అన్నిటి మీద అవగాహన ఉంది. దాంట్లో మీద కూడా నేను చెప్పేది ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో బాగా ఫండ్స్ వచ్చినాయి. చెప్పాలన్నా అసలు ఈసారి శాసనసభ్యుడిగా ఫండ్స్ వచ్చినాయి. పనులు కూడా మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా చేసాం. ఇది కొంతవరకు అప్పుడే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వచ్చి కొంచెం ఫండ్స్ పొజిషన్ ఇది లేక కూడా కొంచెం కొన్ని పనులు అయిపోయినాయి, కానీ కొన్ని వార్డులలో పనులు రాలేదు. అవి కూడా ఇది చేసి అయ్యే పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా కల్వకుర్తికి మంచి రోజులు ఉన్నాయి. కల్వకుర్తి ఇప్పుడు కల్వకుర్తికి హైదరాబాద్కు ఏం తేడా ఉండదు. మనకు హైదరాబాద్ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మనం ఇంకొక 5 ఏళ్లలో మనం హైదరాబాద్కు మనకి ఏం తేడా ఉండదు. మన భూములు కానీ మన డెవలప్మెంట్ కానీ చాలా బాగా నేషనల్ హైవేస్ 4 నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఊరు బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పుడున్న వ్యవస్థ లోపల అంత నీతి నిజాయితీతో ఉండి ఎన్నికైన వాళ్ళు మంచి పనులు చేస్తే కల్వకుర్తి కూడా మంచి డెవలప్ అయ్యే ఆలోచన ఉంది. ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ మీకు రాలేదు, బీఫామ్ మీకు ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా? ఇప్పుడు నాకు టికెట్ వస్తుంది 100 అనుకుంటున్నా. రాని పక్షం వల్ల నేను ఏ పార్టీ కోను, కాంగ్రెస్ పార్టీ కోను, అక్కడ బీజేపీ పార్టీ కోను, ఏ పార్టీ కోను. నేను ఇండిపెండెంట్గానే పోటీ చేసి ఈ 10వ వార్డ నాకు అన్ని రకాల మనుషులు, ఇప్పుడు మైనార్టీలు కానీ నాతోటి మైనార్టీలు చాలా బాగుంటారు. అన్ని క్యాస్ట్ల వాళ్ళు, అన్ని ఇదున్న వాళ్ళు. నేను ఎవరు తేడా అనుకోను, ఒక పార్టీ అనుకోను, నేను ఒక వ్యక్తి అనుకోను. ఈ గతంలో అన్న శాసనసభ్యుడు 3 టర్ములు ఉంటే కూడా అన్న ద్వారా పేద పబ్లిక్ ఎంతో మందికి నీతి నిజాయితీతో పనిచేసిన నన్ను ఇప్పటికి కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు. నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఉన్నా కానీ ఇండిపెండెంట్గా నేను నిలబడతా, ఏ పార్టీ లేకపోను. అన్నగారంటే జయపాలనగా రాజకీయాలు ఎన్నో ఉంటాయి. నేను జయపాలి తన ఫస్ట్ ఉన్నా, తర్వాత జయపాలి అవుతానికి వచ్చిన నేను జయపాలనే ఉంటా రాజకీయాలలో. ఇప్పుడు నేను ఇండిపెండెంట్, నాకు టికెట్ ఇవ్వకపోతే ఏమి ఇబ్బంది లేదు, అన్న కూడా బాధపడవలసిన అవసరం లేదు. నేను ఇండిపెండెంట్గా మంచి మెజార్టీతో గెలిచి మళ్ళా జయపాలన్న గారంటే నేను కొనసాగుతా. అంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసినా, మళ్ళీ మీరు ఒక విజయం సాధించినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా. బీఆర్ఎస్ పార్టీని నేను మళ్ళీ కొనసాగుతా. ముఖ్యంగా అన్న ఈ 10వ వార్డుల మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈ 10th వార్డు మీద మీకు అవగాహన ఉందా? తర్వాత ముఖ్యమైనటువంటి ఈ 10వ వార్డుల ఏమైనా సమస్యలు గుర్తించినా? ఇప్పుడు ఈ 10th వార్డుల ఈ 1250 ఓట్లు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ వార్డులో కూడా నేను గుర్తించింది ఏంటంటే అన్ని కూడా కొంచెం కొన్ని పనులు అయిపోయింది, కానీ కొన్ని వార్డులలో పనులు రాలేదు. అవి కూడా ఇది చేసి అయ్యే పరిస్థితి ఉంది. ఇక రాబోయే రోజుల్లో కూడా కల్వకుర్తికి మంచి రోజులు ఉన్నాయి. ఇప్పుడు కల్వకుర్తికి హైదరాబాద్కు ఏం తేడా ఉండదు. మనకు హైదరాబాద్ చాలా వాకబుల్ డిస్టెన్స్ ఉంది. మనం ఇంకొక 5 ఏళ్లలో మనం హైదరాబాద్కు మనకి ఏం తేడా ఉండదు. మన భూములు కానీ మన డెవలప్మెంట్ కానీ చాలా బాగా నేషనల్ హైవేస్ 4 నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఊరు బాగా డెవలప్ అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల ఇప్పుడున్న వ్యవస్థ లోపల అంత నీతి నిజాయితీతో ఉండి ఎన్నికైన వాళ్ళు మంచి పనులు చేస్తే కల్వకుర్తి కూడా మంచి డెవలప్ అయ్యే ఆలోచన ఉంది. ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ మీకు రాలేదు, బీఫామ్ మీకు ఇవ్వలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తారా? ఇప్పుడు నాకు టికెట్ వస్తుంది 100 అనుకుంటున్నా. రాని పక్షం వల్ల నేను ఏ పార్టీ కోను, కాంగ్రెస్ పార్టీ కోను, అక్కడ బీజేపీ పార్టీ కోను, ఏ పార్టీ కోను. నేను ఇండిపెండెంట్గానే పోటీ చేసి ఈ 10వ వార్డ నాకు అన్ని రకాల మనుషులు, ఇప్పుడు మైనార్టీలు కానీ నాతోటి మైనార్టీలు చాలా బాగుంటారు. అన్ని క్యాస్ట్ల వాళ్ళు, అన్ని ఇదున్న వాళ్ళు. నేను ఎవరు తేడా అనుకోను, ఒక పార్టీ అనుకోను, నేను ఒక వ్యక్తి అనుకోను. ఈ గతంలో అన్న శాసనసభ్యుడు 3 టర్ములు ఉంటే కూడా అన్న ద్వారా పేద పబ్లిక్ ఎంతో మందికి నీతి నిజాయితీతో పనిచేసిన నన్ను ఇప్పటికి కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు. నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఉన్నా కానీ ఇండిపెండెంట్గా నేను నిలబడతా, ఏ పార్టీ లేకపోను. అన్నగారంటే జయపాలనగా రాజకీయాలు ఎన్నో ఉంటాయి. నేను జయపాలి తన ఫస్ట్ ఉన్నా, తర్వాత జయపాలి అవుతానికి వచ్చిన
నేను జయపాలన వెంటనే ఉంటా రాజకీయాలలో. ఇప్పుడు నేను ఇండిపెండెంట్, నాకు టికెట్ ఇవ్వకపోతే ఏమి ఇబ్బంది లేదు, అన్న కూడా బాధపడవలసిన అవసరం లేదు. నేను ఇండిపెండెంట్గా మంచి మెజార్టీతో గెలిచి మళ్ళా జయపాలన గారి అంటే నేను కొనసాగుతా. అంటే మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేసినా మళ్ళీ మీరు ఒక విజయం సాధించినా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారా? బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతా. బీఆర్ఎస్ పార్టీని నేను మళ్ళీ కొనసాగుతా. ముఖ్యంగా అన్న ఈ 10వ వార్డుల మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి? ఈ 10th వార్డు మీద మీకు అవగాహన ఉందా? తర్వాత ముఖ్యమైనటువంటి ఈ 10వ వార్డుల ఏమైనా సమస్యలు గుర్తించినా? ఇప్పుడు ఈ 10th వార్డులో ఈ 1250 ఓట్లు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులలో. ఈ వార్డులో కూడా నేను గుర్తించింది ఏంటంటే అన్నిటి మీద అవగాహన ఉంది నాకు. గుర్తించిన ఇక్కడ మెయిన్ సమస్య ఏముందంటే ఒక రాఘవేంద్ర కాలనీ ఉంది. రాఘవేంద్ర కాలనీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, అస్తవ్యస్తంగా ఉంది. పోయిన టర్మే కావాలి కానీ కొన్ని సమస్యల వల్ల కొన్ని ఇది వల్ల ప్రతి సభ్యుడు ఏంటంటే ఎన్నికైన సభ్యుడు నావాడు అనుకొని కొన్ని ఏరియాలలో మంచి, ఇప్పుడు రాఘవేంద్ర కాలనీ ఉంది, చాలా మంచి ఇల్లు కట్టిరు అక్కడ నేను ఎప్పుడు బాధపడేది. అసలు ఏ ఏరియాలో కానీ మనకి ఎక్కడ పని కావాలో అక్కడ వాడవసరం లేదు, పనులు చేసి పెట్టి ఈ రాఘవేంద్ర కాలనీ డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ ఇంకా వాటర్ సమస్య కానీ ఏదున్నా నాకు ప్రతి దాని మీద నాకు అవగాహన ఉంది. ఏ పార్టీ ఉన్నా ఎవరున్నా కానీ ఈ నాకు కౌన్సిల్లో ఇదై దాన్ని డెవలప్మెంట్ చేయడానికి. ఇంకోటి ఎన్జిఓస్ కాలనీ, ఇప్పుడు ఈ వార్డులు ఎట్లున్నాయంటే ఎన్జిఓస్ కాలనీలో కూడా ఒక్క పని కాలే, ఒక్క రోడ్ అయింది. మన ఎన్జిఓస్ కాలనీ ఒక రోడ్ అయింది. అవన్నీ డెవలప్మెంట్ చేసి అక్కడ కూడా డ్రైనేజ్ కావాలి, రోడ్లు కావాలి, వాటర్ కావాలి. ఇంకా మనకు అక్కడ మీదికి ఒడ్డెర బస్తీ ఉంది. ఒడ్డెర బస్తీలో ఒకప్పుడు అన్న రెండోసారి శాసనసభ్యుడు ఉన్నప్పుడు పాపం ఆ రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఉండేది. ఎప్పుడు చెప్పేది అన్నతోటి, అన్న ఇప్పుడు ఈ ఒడ్డెర బస్తీలో ఈ విధంగా ఉందంటే అన్ననే అప్పుడు ఇచ్చేసి 70 గజాల ప్లేసు, ఒకరొకరు 70 గజాల ప్లేసు, ఒక 100 ప్లాట్లు మనం ఇచ్చినాం అప్పుడు 70 గజాలు. ఒడ్డెరోళ్ళకే కాకుండా ఊళ్ళో కొంతమంది బీదోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కొన్ని ప్లాట్లు అక్కడనే ఉన్న ప్లేస్నే ఇచ్చినాము. అది కొంతవరకు ఏమైందంటే ఈ పోయినసారి మేము హౌసింగ్ కూడా పెట్టినాం, హౌసింగ్ కూడా వాళ్ళకి పెట్టినాం. దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ పోవడం మా దురదృష్టం. లేకపోతే ఒడ్డెర బస్సులు అయ్యాలి, అన్ని ఇల్లు అవుతున్నాయి. మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడం కూడా దురదృష్టం, మేము పనిచేయలేకపోయినాం. రాబోయే రోజుల్లో ఈ వార్డుకు నాకు వార్డు సమస్యల మీద ప్రతిదాని మీద అవగాహన ఉంది. నేను పార్టీ అనుకోను, మనిషి అనుకోను, ఎవరు వచ్చినా నేను రాత్రి నిద్రలో గిట్ట ఇప్పుడు నిద్రైతే చెప్పలేను. రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా ఏ మనిషికి ఆయాసం వచ్చినా అని ఫోన్ ఎత్తి రియాక్ట్ అయ్యి నువ్వు హాస్పిటల్ కానీ లేకపోతే ఇంకేదో కానీ ఇంకేమైనా సమస్యల మీద కానీ నేను ప్రతి నిమిషం నేను ఎలక్షన్ తర్వాత నేను పార్టీ కూడా అనుకోను. జయపాలన్న 3 సార్లు శాసనసభ్యుడు ఉంటే కూడా ఏ పార్టీ కూడా వచ్చినా కూడా ఆయన కూడా ఆ విధంగానే ఉంటాడు. పార్టీ ఎలక్షన్ వరకు పార్టీ తర్వాత అందరూ ఒకరే. అన్న భావన అన్న లోపల ఉంటుంది. అన్న ఆ విధంగా ఉన్నందుకే అన్నం చూసి నేను చాలా నేర్చుకున్నా. నేను ఇంకేమైనా సమస్యల మీద కానీ నేను ప్రతి నిమిషం నేను ఎలక్షన్ తర్వాత నేను పార్టీ కూడా అనుకోను. జయపాలన్న 3 సార్లు శాసనసభ్యుడు ఉంటే కూడా ఏ పార్టీ కూడా వచ్చినా కూడా ఆయన కూడా ఆ విధంగానే ఉంటాడు. పార్టీ ఎలక్షన్ వరకు పార్టీ తర్వాత అందరూ ఒకరే. అన్న భావన అన్న లోపల ఉంటుంది. అన్న ఆ విధంగా ఉన్నందుకే అన్నం చూసి నేను చాలా నేర్చుకున్నా. నేను విద్యార్థి దశలో చదువుకున్నప్పుడు చాలా రఫ్గా ఉండి నేను కొట్టినాగానే మాట్లాడేవాళ్ళని. ఏబీపీ స్టూడెంట్, ఎస్ఎఫ్ఐ కొన్ని ఉద్యమాలలో ఎదుండే. అసలు నేను అన్నం చూసి నేను చాలా నేర్చుకున్నా. అన్న తన ఓపిక సాధనం ఇంకా అన్న లోపల ఉన్నాయని మనకు రావాలని చెప్పి నేను అనుకుంటున్నా. ఇప్పటికి కూడా రాబోయే రోజుల్లో కూడా మనం ఏదనుకో ఈ 10వ వార్డు మీద నాకు ప్రతిదాని మీద అవగాహన ఉంది. నేను తప్పకుండా ఎన్నికైతా, ఇండిపెండెంట్గానే ఎన్నికైతా. నాకు విఫలం రాకపోతే ఖచ్చితంగా నేను ఇండిపెండెంట్ కూడా ఘన విజయం సాధిస్తా. నాకు ఆ నమ్మకం ఉంది. తప్పకుండా ఈ కాలనీని కూడా నేను ఆదర్శ కాలనీగా చేస్తాను. ఓకే అన్న, ఇప్పుడు డ్రైనేజీలు కాలేదు, మోరీలు కాలేదు, లేకపోతే ఆ రాఘవేంద్ర కాలనీలో ఈ సమస్య ఉంది, ఎన్జిఓస్ కాలనీలో ఈ సమస్య ఉంది, అక్కడ ఈ సమస్య ఉంది, ఇక్కడ ఈ సమస్య ఉంది అంటారు. మీరు కోఆప్షన్ సభ్యులుగా కొనసాగారు. గతంలో మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. గతంలో కూడా మీరే మున్సిపల్ చైర్మన్, మీరే ఉన్నారు, మీరు కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. మరి సమస్యలను ఎందుకు పరిష్కరించలేదు? ఒకటే చూడు, నేను కోఆప్షన్ సభ్యులుగా ఈక్వల్ టు కౌన్సిల్ సభ్యులు. నేను ఒకటే చెప్పేది, ఒకసారి మినిట్స్లో చూసుకొని మనము నావాడు అనొద్దు. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఇప్పుడు రాఘవేంద్ర కాలనీ ఉంది,
లేకపోతే నిర్మలా విద్యాలయం ఉంది. నిర్మలా విద్యాలయంలో రోజు 3-4 వేల మంది పబ్లిక్ పోతారు. అక్కడ కూడా పనులు చేయాలి. మనం ఎక్కడ అవసరమో అక్కడ అత్యవసరంగా చేయాలి. ఇంకా చిన్న గల్లీలలో ఏమైనా ఉన్నా కూడా కొంచెము అవి తర్వాత అయినా సరే మెయిన్ రోడ్స్ అనే కొన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే ఏంటంటే బ్రహ్మాండమైన ఫండ్స్ వచ్చినాయి. మిషన్ భగీరథల ఈ రోడ్స్ అన్ని కవర్ చేసినాం. కాకపోతే ఏంటంటే దురదృష్టం కొంత కాలనీలలో ఇప్పుడు ఎన్నికైన సభ్యుడు ఏం చేస్తాడు, నా వాడు నేను బాగా వ్యతిరేకించేవాడిని. నేను సీనియర్ సభ్యుని. వాడు ఎంతవరకు ఉంటుంది, నువ్వు వచ్చేసారి ఇదే వాళ్ళు నిలబడతావు. ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ పనిచేయడానికి ప్రయత్నం చేస్తామంటే కొంతవరకు మా కౌన్సిల్ దురదృష్టం ఏంటంటే నా వాడు అయిపోయేది. ఈ రోజున్న వ్యవస్థల రిజర్వేషన్ల చిన్న భిన్నం అయిపోయింది. వాడెక్కడ ఉంది, ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారంటే అయ్యో మా ఏళ్ళ పనులు కాలేదు అనుకుంటున్నారు. నేను చెప్పేది మీరు గత మినిట్స్ చూడండి. మీరు మున్సిపాల్ పోయి మేము చెప్పిన మీరు డిస్కస్ చేసి మినిట్స్ చూడండి. ఎక్కడ అవసరం అక్కడ పనులు చేయాలని చెప్పి ఈ కోరేది. కొంతవరకు పోరాటం మా సొంత పార్టీ మా చైర్మన్ ఉన్నా కూడా చైర్మన్ మీద కూడా నేను ఒత్తిడి తెచ్చేది. అయ్యా ఇది కరెక్ట్ కాదు. కోఆప్షన్ అంటే నేను స్పెషల్ నాలెడ్జ్ పర్సన్ అంటే కల్వకుర్తి మీద అవగాహన ఉన్నవాడిని. నాకేం చేసిండ్రు ఆ విధంగా నేను డిస్కషన్ చేసేవాడిని. కాకపోతే కొన్ని పనులు అయినాయి, కొన్ని పనులు కాలేదు. ఈ కాలనీలు అనేది దురదృష్టం. ఈ కాలనీ ఏమైందంటే కొంతవరకు పనులు అయినాయి. ఈ కాలనీలు నేను ప్రధానంగా మెయిన్ రోడ్ దగ్గరనే మా ఇల్లు. అక్కడ నుంచి కూడా రోడ్స్ కొంచెం అనుకున్న ఏరియాలో ఇది కాకుండా కొంతవరకు నేను దాని మీద మాత్రం కొంచెం నారాజుగానే ఉన్నా. కొన్ని పనులు తప్పు జరిగింది పోయిన కౌన్సిల్లో. రాబోయే రోజుల్లో నా వార్డు అనేది కాదు, నేను సభ్యుని అయిన తర్వాత 10వ వార్డు డెవలప్ చేసుకుంటా. ఊర్లో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడైతే సీరియల్ ప్రాబ్లం ఉందో ఫస్ట్ వచ్చే డబ్బుల మీద అవి ఇచ్చేసి, ఇంకా రాజ్యసభ కానీ ఇంకా పార్లమెంట్ కానీ ఇంకెవరన్నా ఏ పార్టీ అని ఎవరున్నది నేను వ్యక్తిగతంగా నాకు ఎవరు శత్రువులు కాదు. నేను ప్రతి పార్టీ వాళ్ళతో మంచిగా ఉంటాను. నేను రాబోయే రోజుల్లో కూడా మున్సిపాల్కు ఏ విధంగా ఫండ్స్ ఇచ్చేయాలి, ప్రభుత్వాలు ఏమన్నా ప్రభుత్వాలు వస్తున్నాయి 5 ఏళ్ళు, ఇటువంటి 5 ఏళ్ళు ఎన్నోసార్లు, నాకు 60 సంవత్సరాలు, ఇటువంటి సభ్యులను, శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను కూడా మనం ఇంతవరకు ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 6 ఎలక్షన్స్లో పాల్గొన్నాం. రాబోయే రోజులు మంచిగా జరుగుతుంది మన కల్వకుర్తికి. మన కౌన్సిల్ ఉంటే నా 10వ వార్డే కాకుండా ఊరు సమస్యల మీద కూడా ఏం చేద్దాం అనేది అవగాహన చేసి మంచి సభ్యులు ఎన్నికైతే, నీతి నిజాయితీ ఉన్న సభ్యులు ఎన్నికైతే, చైర్మన్ కూడా మా పార్టీ ఎన్నికైతే ఈ మంచి డెవలప్మెంట్ చేయడానికే నా వంతు సహకరించి నా 10వ వార్డునే కాకుండా ఊరు మీద కూడా డెవలప్మెంట్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. గతంలో మీరు కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు, అంటే కోఆప్షన్ సభ్యులుగా ఉన్నారు. మరి కోఆప్షన్ సభ్యులు ఉన్న మీకు ఈసారి కౌన్సిలర్ టికెట్ ఇవ్వకపోవడానికి గల ఏమైనా ముఖ్యమైన కారణం ఉందా? ఒక దురదృష్టం ఏంటంటే నాకు అప్పుడు కూడా పోయిన టైంలో కూడా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కాకపోతే ఏంటంటే నేను ఎంచుకున్నది ఇక నేను అప్పుడు కూడా ఎంచుకున్న వాడు జనరల్ ఇప్పుడు ఎట్లుంటుంది, మేము ఒక ఓసీ కుటుంబంలో పడినాం. జనరల్ ఎక్కడ ఉంటే అక్కడ పోయి పోటీ చేయాలి. అదే మంచి జీతం అనేది నేను పోటీ కొనుక్కున్నా. ఈసారి నాకు పోటీ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ లేకుండా. కాకపోతే ఏంటంటే నేను ఉండేవాడే జనరల్ అయింది. నేను ఇంత రాజకీయాలు ఉండి నేను జనరల్ వాడు చేయకపోతే ఆ మనోరెడ్డి ఇంత పెద్ద ఇదున్న లీడరు, అతనే జనరల్ ఉన్నదాంటేనే ఇదైతే లేడు, నిలబడలేడు, ఆయన ఉనికే లేదని అనుకుంటారు. అసలు మనం చేసినంత బూడిద పన్నీర్ అవుతుందని చెప్పి నేను పోటీలో ఉంటున్నా. ఇక గవర్నమెంట్ ఉండి లేకపోతే ఇది ఉంటే నాకు ఈ సభ్యుడు అవసరమే లేదు. గవర్నమెంట్ ఉంటే, శాసనసభ్యులు ఉంటే వాళ్ళతోటి అవగాహనతోటి పనులు ఊరుకొరకు తీసుకొచ్చేవాళ్ళు. ఏది ఏమైనా కానీ కౌన్సిల్లో ఉంటే ఇదవుతుంది. దాన్ని కోఆప్షన్ సభ్యులుగా ఉన్న నాకు ఫస్ట్ టికెట్ ఇవ్వాలి. మరి నాకు దురదృష్టం ఏందో కానీ కొంతమంది నాకు ఎందుకో అడ్డుపడుతున్నారు. నేను ఒక కాలు కింద ఉన్న చీమ కూడా నేను హాని చేసుకొని కాను. నేను ఒక మాట కూడా అందుకే నేను బాధపడతా. ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో ఇక వేసి చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కౌన్సిలర్ టికెట్ ఆపుతుంది మాజీ ఎమ్మెల్యే చెప్పలేదు. నేను అన్న జయపాల్ గారికి చెప్పిన, చూడన్నా నేను ఫస్ట్ టికెట్ అయితే నాకు ఇవ్వాలి, నాది ఓసీ అయితే కాబట్టి నేను అడుగుతున్నా. నేను ఎక్కడి నుంచో పోటీ చేసే ఆలోచన ఏం లేదు. ఇదంటే మరి ఇక కొంతమంది సభ్యులు మా పార్టీని వ్యతిరేకిస్తున్నట్టుంది. వాళ్ళు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నేనైతే ఎవరికి వ్యతిరేకం కాదు. నన్ను ఎందుకు సభ్యులుగా ఉన్న నాకు ఫస్ట్ టికెట్ ఇవ్వాలి. మరి నాకు దురదృష్టం ఏందో కానీ కొంతమంది నాకు ఎందుకో అడ్డుపడుతున్నారు. నేను ఒక కాలు కింద ఉన్న చీమ కూడా నేను హాని చేసుకొని కాను. నేను ఒక మాట కూడా అందుకే నేను బాధపడతా. ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో ఇక వేసి చూస్తే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ కౌన్సిలర్ టికెట్ ఆపుతుంది మాజీ ఎమ్మెల్యే చెప్పలేదు. నేను
అన్న జయపాల్ గారికి చెప్పిన, చూడన్నా నేను ఫస్ట్ టికెట్ అయితే నాకు ఇవ్వాలి, నాది ఓసీ అయితే కాబట్టి నేను అడుగుతున్నా, నేను ఎక్కడి నుంచో పోటీ చేసే ఆలోచన ఏం లేదు. ఇదంటే మరి ఇక కొంతమంది సభ్యులు మా పార్టీని వ్యతిరేకిస్తున్నట్టుంది. వాళ్ళు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో నేనైతే ఎవరికి వ్యతిరేకం కాదు. నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పుడు నేను ఒక డిస్కషన్ అంటే, నాకంటే చిన్న వాళ్ళందరూ పోటీ పడతామంటే వాళ్ళకి ఇంకా టైం కూడా ఉంది. నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. నేను ఈసారి కౌన్సిల్ నుండి కొంచెం డెవలప్మెంట్ కొరకు ఆలోచన చేద్దామని నేను అనుకున్నా. ఇంకోటి నాది ఓసీ అయింది, నా వాడు ఓసీ కాకుండా ఇది సార్లున్నా సరిపోదా అనుకుంటుండే. ఈసారి డెవలప్మెంట్ చేసే ఆలోచనతో ఉన్నప్పుడు కూడా నాకు కొంతమంది నాకు గిట్టని వాళ్ళని నేను అనుకోను, వాళ్ళంతకు వాళ్ళని అనుకుంటున్నాను. నేను ఒకటే చూడు, నేను ఇన్నేళ్ళ ఇదిలా జయపాల్ అన్నది ఇంత సుదీర్ఘమైన ప్రయాణం, 15-20 సంవత్సరాల నుంచి ఆయన సార్ శాసనసభ్యుడు. ఎన్నడూ కూడా నేను అన్న చెప్పిన మాట వినేది. అన్నకైతే నేను ఎవరి గురించి ఒక మాట చెప్పపోయేది. నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నా, అన్నగారు కూడా ఆలోచన చేయాలి. అసలు నేను ఒక్క మాట ఏమన్నా చెప్తే కూడా ఇంకోటి ప్రతిదీ నా ద్వారానే నడిచేది అన్నది. నేను డబ్బుల విషయంలో కానీ లేకపోతే ఏది కానీ, అన్న ఫస్ట్ శాసనసభ్యుడు అయినప్పుడు మేము ఒక 15 లక్షలతో శాసనసభ్యుడైనాం. ప్రతి రూపాయి నా ద్వారానే వెళ్ళింది. ఎప్పుడైనా కానీ నేను ఇదిగుండేది, నేను ఏదనుకోను ఆ విధంగా ఉంటే. జయపాల్ అన్న కూడా నా మీద మంచి అభిప్రాయం ఉంది. ఏ కారణాల వల్ల నాకు ఇది చేస్తున్నారు, కొంతమంది ఎందుకు అడ్డుపడుతున్నారు, నాకైతే నాకు శత్రువు అనేటువంటి లేదని నేను ఇప్పటికీ నా మనసులో మధ్యరాత్రి లేచి ఉన్నాయి అనుకుంటా. నేను ఆ రకమైన మనిషిని కాదు అన్నట్టు నేను ముఖం మీద మాట్లాడేటోళ్ళు. ఇక కొంతమంది అడ్డుపడితే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. అది ఏం జరుగుతుంది. నాకు ఇయని పక్షములా నేను ఎట్టి పరిస్థితుల ఈసారి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలిచే పరిస్థితులు కనబడుతున్నాయి. నా అంటే బాగా ఇదవుతున్నారు. నేను తిరుగుతుంటే నేను జగన్ అయినాక నేను 2-3 పర్యాలు తిరిగి వచ్చిన. చాలామంది అన్న పార్టీ టికెట్ వస్తే సంతోషం, పార్టీ టికెట్ రాకుండా నువ్వు పోటీ చేయాలి, ఖచ్చితంగా పోటీలో ఉండాలి, నీలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉండాలని చెప్పి చాలా మంది చదువుకున్న వాళ్ళు, మేధావులు, కొంతమంది అన్ని రకాల మనుషులు, బిక్కి మనుషులు కూడా మీరు ఉండాలని చెప్పి ఆ గుడిసెల దగ్గర పోతే నేను ఒక 2 తర్వాత గుడిసెల కాడ పోతే, పటేలా నువ్వు 2 రోజుల తర్వాత కనబడుతున్నావు, నువ్వు మాకు అప్పుడు ఇచ్చిన ఈ 70 గజాల ఇల్లే, కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ఒక 9-10 ఇల్లు ఇచ్చింది, సంతోషం. కానీ మీరు పనిచేసే వాళ్ళు మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటాము. పార్టీ అయినా సరే, పార్టీ మీద మీకు టిక్ ఇయ్యని పక్షంలో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేయాలని చెప్పి నాకు అక్కడ ఉన్నోళ్ళు నేను చాలా రోజుల తర్వాత పోతే నాకు ఆదరించిన, అభిమానించిన, నాకు అదే చాలా తృప్తి అనిపించింది. ఇప్పుడు ఒకవేళ ఈ 10వ వార్డు కౌన్సిలర్గా గెలిస్తే, ఒకవేళ మీరు పోటీ చేసిన తర్వాత కౌన్సిలర్గా గెలిస్తే మొదటిగా మీరు చేసేటువంటి కార్యక్రమం అనేది ఒకటే, నేను కౌన్సిలర్గా గెలిస్తే రాఘవేంద్ర కాలనీలో డ్రైనేజ్ ఎంత సీవియర్ ప్రాబ్లం ఉందంటే, నీళ్లు రోడ్ల మీద వచ్చి అదే రోడ్డు మీద మనుషులు పోతున్నారు, మనుషుల మీద ఇదే పరిస్థితి, డ్రైనేజ్ నీళ్ళు కానీ నీళ్ళు కానీ. మొదటి రాఘవేంద్ర కాలనీ సీవియర్ ప్రాబ్లం డ్రైన్ ప్రాబ్లం. ఆ డ్రైన్ ప్రాబ్లం కూడా మనకు ప్రతి దాని మీద ఉంది, దాన్ని ఇచ్చేస్తారు. ఎన్జిఓస్ కాలనీలో కూడా ఒక డ్రైన్ కూడా ఇది లేదు, ఒక రోడ్ కూడా ఇది లేదు, అవన్నీ కూడా దాని మీద ఇచ్చేస్తాయి. ఈ రాఘవేంద్ర కాలనీలో చాలా పనులు ఉన్నాయి. ఈ పనులన్నీ, ఇదైన పనులన్నీ ఏ ప్రభుత్వాలున్నా, ఏ శాసనసభ్యుడున్నా, ఏ పార్లమెంటు సభ్యుడున్నా ఫండ్స్ తీసుకొచ్చి పనిచేయడానికి ప్రయత్నం, అందరితో కలిసి ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీ, ఎలక్షన్ తర్వాత అందరితో సమన్వయం ఉండి ఈ కల్వకుర్తి డెవలప్మెంట్ కొరకు, 10వ వార్డు కొరకు, ఈ ఎన్జిఓస్ కాలనీ కానీ, ఈ రాఘవేంద్ర కాలనీ కానీ, మా ఏరియా కానీ, ఈ ప్రాంతాన్ని కానీ, ఈ 10వ వార్డును అన్ని విధాలా ఇచ్చేస్తాం. ఫస్ట్ సమస్య రాఘవేంద్ర కాలనీ డ్రైన్ల మీద, ఎన్జిఓస్ కాలనీలా ఫస్ట్ డ్రైన్స్. నాకు అవగాహన ఏంటంటే, డ్రైన్ కట్టిన తర్వాత రోడ్ వేయచ్చు, డ్రైన్ కట్టకుండా రోడ్ వేస్తే రోడ్ ఉండదు. కొంతమందికి అవగాహన సభ్యులు ఏం లేదు, డ్రైన్ కట్టకుండా రోడ్ వేస్తే రోడ్ పోతుంది. ఇంకోటి ఫార్మేషన్ కరెక్ట్ లేకపోతే కూడా రోడ్డు పోతాయి. కొన్ని రోడ్లు అసలు ఆ విధంగానే కలవకూడదు రోడ్లు. ఇది మనము డబ్బు అనేది చాలా కష్టం, ఉన్నదాన్ని నాణ్యతగా తక్కువ డబ్బుతో ఎట్లయితే అనేది పనిచేసి ఊరు డెవలప్మెంట్ కొరకు ఇచ్చేయాలి. ఒకటి ఏంటంటే, మనం సభ్యులుగా అయితే మనం మన పని చేసుకొని, మన కష్టం చేసుకొని బతకాలి. మన మున్సిపాలిటీ మీద ఏదో వస్తుంది, ఇంకేదో పబ్లిక్ వస్తుంది ఆశించవద్దు. మన వ్యవసాయం అయినా కానీ, మన బిజినెస్ అయినా కానీ, మనం ఏదైనా చేసుకొని ఇది కావాలి, నీతి నిజాయితీ ఉండాలి. రాజకీయాలలో ఉంటేనే ఇది అవుతుంది. ఆ విధంగానే ఉన్నాము మనం ఇప్పటికి కూడా. రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగా కాలనీకి, ఈ 10వ వార్డుకు అన్నిటి మీద అవగాహన ఉంది. అన్ని అంచెలుగా ఫస్ట్ ప్రియారిటీ మీద
ఈ డ్రైన్స్ రాఘవేంద్ర కాలనీలా ఎన్జిఓస్ కాలనీ ఇక్కడ కొంచెం పాత ఏరియా ఉంది. ఆ రోడ్లు అన్ని పాత రోడ్లు. ఆ పాత రోడ్ల మీద కూడా తక్కువ డబ్బుతోటి 2 ఇంచులు 3 ఇంచులు దాని మీద వేస్తే మళ్ళీ మళ్ళీ ఒక 30 ఏళ్ళ లైఫ్ ఉంటుంది. అవంతా ఎంత డబ్బులు అయితే ఇవన్నీ కరెక్ట్ అవగాహన ఉంటే ఒక 20-30 లక్షలతోటి 10వ వార్డుల పాత ఏరియా మొత్తం అవుతుంది. అవతల పోతే కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు కూడా ఎట్లా చేయాలి, మనకి ఏడ ప్రియారిటీ ఉందో దాని ఎస్టిమేట్లలో మనం జర చూసుకొని వేసుకొని ఆ పనులన్నీ చేసి పెడితే ప్రజలు ఎప్పటికి మనం చేసిన పని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఇలా ఒడ్డులో తనుకోదు అంటారు. మీరు ఇప్పించిన స్థలాలు 70 గదాలు పట్టేలా మేము అయినా రోడ్డు మీద ఉండి పంచాయతీ పడుతుంది గుడిసెలు ఇవ్వమంటే మీరు అప్పుడు రోడ్లు ఇప్పించారు. మాకు ఇది ఉంది, మీరు ఏందనేది కూడా మాకు అవగాహన ఉంది. మీరు ఇంతోటంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇదే చాలు పబ్లిక్ ఉన్నది. ఇప్పుడు రాజకీయాల్లో ఓడతాం గెలుస్తాం దాన్నే ఉంది. కలవకొడుతున్న నేను ఏ పార్టీ వ్యక్తి కూడా నేను గొప్ప నన్నికలేదు. అందరూ కూడా ఓడిన వాళ్ళే, అందరూ కూడా గెలిచిన వాళ్ళే. ఈడ అంత ఆదరణ ఉన్నటువంటి ఎన్టీఆర్ఏ ఓడిపోయాడు. అంతకంటే గొప్ప వాళ్ళు ఎవ్వరూ లేరు, ఏ పార్టీ లేరు, ఎక్కడ లేరు. మనం గుర్తించాలి ఒకటే. నేను ఫస్ట్ ప్రియారిటీ మీద ఇవన్నీ పనులు చేస్తా. ఖచ్చితంగా కాలనీ డెవలప్మెంటే కాకుండా కలవకుర్తి మీద కూడా అవగాహన ఉంది. అన్నిటి మీద కూడా కౌన్సిల్లో మాట్లాడి ఊరు దాట్ల మీద అన్నిటి మీద అవగాహన ఉంది. చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు ప్రతి దానికి ప్రతి విషయంలో నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నారు. మరి గతంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఎమ్మెల్యే గారి పనులే మీరే స్వయంగా చేసిరు. మరి బయట మీరు చాలా సంపాదించుకున్నారు. చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు ప్రతి దానికి ప్రతి విషయంలో నీతి నిజాయితీ అని మాట్లాడుతున్నారు. మరి గతంలో మీరు 3 సార్లు ఎమ్మెల్యే గారి దగ్గర మీరు రైట్ హ్యాండ్గా ఉన్నారు. ఎమ్మెల్యే గారి పనులే మీరే స్వయంగా చేసిరు. మరి బయట మీరు చాలా సంపాదించుకున్నారు. కొన్ని కోట్లకు పడిగెత్తిండు మనోహర్ రెడ్డి అనేది ఒక టాక్ ఉంది. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి చూడండి, మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టినాను. అన్న ద్వారా నేను అనుకుంటే కోట్లు సంపాదించేవాడిని. శాసనసభ్యుడు జయపాలన్న ఒక బీసీ నాయకుడైనా కానీ నన్ను సొంత తమ్మునిగా ట్రీట్ చేస్తారు. నాకు అదే నేను సంపాదించదలుచుకున్నాను. నువ్వు అన్నట్టు సంపాదించదలుచుకుంటే కోట్లు సంపాదిస్తుంది. నేను నా కొడుకు నా బిడ్డ సాక్షిగా చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా నీతితోటి నిజాయితీతోటి పనిచేసిన ఇప్పుడు గవర్నమెంట్ పోయింది 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళ తర్వాత నా బాయికాడ పోయి నేను ఆవులు పనులు వ్యవసాయం అదే ఆలోచనతో ఉన్నా. నా పరిసరాలకు రాలి నేను 2 ఏళ్ళ నుంచి పొద్దుగా నేనే పోయి నేను బండి మీద పోయి పాలు తీసుకొని వచ్చి ప్రతి ఇంటికి పాలు సప్లై చేస్తాను. ఇంకా వ్యవసాయంతో బతికేవాళ్ళు. నేను ఆ విధంగా అనుకోలేదు. మీరు అన్నది కరెక్టే. నేను అనుకుంటే కోట్లు సంపాదించేవాడిని. కోట్లు కాదు, నాకు కానీ ఏది లేదు. ఇలా నా పరిస్థితి అనుకుంటారు, మస్తుగా అనుకుంటారు. లేదని చెప్పుకుంటే మనకేమి ఇది లేదు. ఎక్కడ కూడా ఇది చేయలేదు. నేను కరప్షన్ చేసి నేను సంపాదిస్తే మీరు అన్నట్టు కోట్లు సంపాదించేవాడిని. నా దాన్ని ఏమీ లేదు. ఈరోజు నా బిడ్డ పెళ్లి కొడుకు పెళ్లి చేయాలి. ఉన్న ఆస్తులు అమ్ముకొనే ఇది చేస్తున్నా. కాంట్రాక్ట్ చేసి కూడా కాంట్రాక్ట్లు రాసి 4 ఎకరాల భూమి అమ్ముకొని ఈ బ్యాంకులో అప్పులు కట్టే ఇప్పటి కూడా పేమెంట్స్ వచ్చేది. పేమెంట్ కాంట్రాక్ట్ కూడా బంద్ చేసుకున్నా. 6 సంవత్సరాలు అయింది. మీరు అన్నట్టు నేను కరప్షన్ చేస్తే కోట్లే సంపాదించేవాడిని. అన్నగారు నాకు అన్ని విధాలు నేను చెప్పినా దేనికి తేలిపోయింది. నేను పబ్లిక్ సర్వీస్ చేసేది. అన్నగారు ఏం చెప్తే నేను ఆ విధంగా పనిచేసిన కానీ ఎక్కడ కూడా 1 రూపాయి కరప్షన్ చేయలేదు. ఏదన్నా ఫండ్ వచ్చినా కూడా మళ్ళీ 100 రూపాయల కాడ నుంచి అన్నకు లెక్క నేను ఇచ్చేది. ఆ విధంగా ఉంటే మీరు అన్నట్టు నేను కోట్లు సంపాదించేవాడిని కానీ 1 రూపాయి కూడా నేను నా పిల్లల సాక్షి చెప్తున్నా. నేను ఎక్కడ కూడా విధంగా చేయను. లేవు కూడా నా తాను ఇప్పుడు డబ్బులు. కాకపోతే ఏంటంటే నాకు ఆస్తి ఉంది, కొంచెం పెద్దల ఆస్తి ఉంది, నా భార్య ఆస్తి ఉంది. అవే ఇలా ఈ రోడ్స్ వచ్చినాయి, ఇట్లా పెరిగినాయి. నిజాయితీ పడుతుంది. దాంట్లోనే ఇంత పంట పండించుకోవాలి, ఇది కావాలి, పేద పబ్లిక్ ఇంత సర్వీస్ చేయాలని చెప్పి ఈ 2 సంవత్సరాలు గవర్నమెంట్ పోయినప్పటి నుంచి కూడా నేను పొద్దులేస్తే మన ఈ ప్రజా సమస్యలు నా చాకరేంత ప్రయత్నం చేసి నా వ్యవసాయం చేసుకొని జీవనం చేస్తున్నా. కానీ మీరు అన్నట్టు నేను కరప్షన్ చేస్తే మాత్రం ఇవాళ కోటీశ్వరుడిని చాలా ఇది ఉండేవాడిని. లేదు నా పరిస్థితి. మళ్ళీ కూడా మీరు తెలుసుకోండి. ఇప్పుడు దాదాపుగా ఒక 30-35 ఏళ్ళ నుంచి మీరు రాజకీయం చేస్తారన్నారు. మీరు ఎమ్మెల్యే గారంట 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఎవరు? జైపాల్ యాదవ్ గారు 3 సార్లు ఆయన టర్మ్ ఉన్నారు. మరి అప్పుడు మీరు అనుకుంటే చాలా పెద్ద పెద్ద పదవులు ఆశించవచ్చు. కానీ అంత పెద్ద పొజిషన్లో ఉండి అప్పుడు పదవులు అడగకుండా ఇప్పుడు కౌన్సిలర్కి మీరు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు కదా, ఒక కౌన్సిలర్ బీఫామ్ కోసం మీకు ఏమనిపిస్తుంది?
ఇప్పుడు చాలా బాధపడుతున్నాను నేనైతే ఇలా నేను ఈ ఇప్పుడు మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీలలో ఇప్పుడు కౌన్సిలర్ తర్వాత ఏ పదవైనా రావచ్చు. నేను గతంలో ఏం చెప్పినా నేను అసలు నాకు పదవుల మీద కూడా నాకు పెద్దగా ఏ పదవి అయితే ఇవాళ మున్సిపాలిటీ ఉంది. చైర్మన్ అయినా ఒక సభ్యుడైనా సభ్యుడు అనుకుంటే చైర్మన్ అంతా పనిచేసి పెట్టవచ్చు నిజాయితీ పనుంటే. పదవి అనేది మనం పనిచేస్తే మనకు రాత ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు. ఇవాళ ఉంది నాకు అడ్డుపడుతుంది, నాకు టికెట్ రాకుండా అడ్డుపడుతుంది. నాకు ఇది ఉందనుకో, నాకు ఎవడు అడ్డుపడ్డా కానీ పార్టీ టికెట్ ఇవ్వకుండా కానీ ఇండిపెండెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు రేపు మన సభ్యుని అయి ఉండొచ్చు. ఇక దురదృష్టం ఏంటంటే అసలు ఏందో ఇక మన ఆ విధంగా లేదేమో. గతంలో కూడా నేను ఆశించి అన్నగారు ఏదైనా పదవి ఇస్తానే సరే అని, కానీ నేను పదవి కొరకు అయితే పాకలాడలేదు. ఇంకో మార్కెట్ చైర్మన్ ఉంది, నేను అనుకుంటే రేపు మన మార్కెట్ చైర్మన్ తీసుకుంటాను కానీ గట్టిగా దబాయించి జయపాలతో మార్కెట్ చైర్మన్ తీసుకునేవాడిని. నేను ఆ విధంగా అన్నగారు నిన్న నాకు పదవి అని నేను అడగలేదు. ఆ దురదృష్టం మున్సిపాలిటీలో కూడా నేను అడగకపోయేది అసలు అనేది ఉండే. కానీ ఇప్పుడున్న రాజకీయాలలో మనం ఒక పదవి లేకపోతే ఏం పని చేయలేము కదా అనే స్థాయికి వచ్చినాక నేను పదవి అడుగుతాను. కానీ అంతకుముందు నేను అన్న శాసనసభ్యుడు ఉన్నాడు, నేనే శాసనసభ్యుడు అనుకుని ఎవరికి ఏ అధికారికి పని చెప్పినా పని చేసేది. నాకు ఆ పదవితో నాకు ఏమొచ్చేది ఉంది? ఆ పదవి ఏంది? అన్న శాసనసభ్యుడు ఇవాళ ఏ అధికారికి చెప్పినా కూడా పని చేస్తున్నాడు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మన నీతి ఉంది కాబట్టి మన ద్వారా పనిచేసేది. ఇవాళ ప్రభుత్వం పోయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు అయినా నేను ఏ ఆఫీస్కి పోయినా కూడా నేను ఇప్పుడు పనులు చేయిస్తున్నా. అంటే మనస్తత్వం మనుషులు ఎటువంటి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అని చెప్పి ఒక అధికారి అయినా కూడా ఆ విధంగా పనిచేసి పెడుతున్నాను. శాసనసభ్యుడు నేను పనిచేస్తున్నా, నేనే శాసనసభ్యుడు అనుకున్నా. పదవులు అడగలే, ఉండదు కొద్ది కొన్ని పదవులు లేదు రాసి పెట్టుంటే ఇస్తారు లేకపోతే లేరు అని కూడా నేను ఎప్పుడు అడగలే. నేను ఇప్పుడు లేక నేను ఇదిగుంటే నాకు అన్న ఏ పదవైనా ఇచ్చేవాడు, నేను ఎన్నడూ అడగలేదు. అది పరిస్థితి. ఇప్పుడు అన్నగారు అట్లా చేసిండ్రు, అన్నగారితో నేను ఎట్లున్నా అన్నగారితో అని జైపాల్ యాదవ్ గారి గురించి మీరు పదే చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఇవ్వలేదు, మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నా అంటున్నారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా మీరు పోటీ చేస్తే జైపాల్ యాదవ్ గారు మీ నుంచి ప్రచారం చేయడానికి వస్తారు. ఇప్పుడు నేను ఇండిపెండెంట్ చేస్తే ఆయన ఎట్లా వస్తాడు? ఆయన ఒక పార్టీకి సంబంధించిన ఒక 3 సార్లు శాసనసభ్యుడు, ఇప్పుడు పార్టీలో ఇది ఉన్నాడు, రాడు. రాకపోయినా పర్వాలేదు, నేను మంచి మెజారిటీ తోటి అన్నగారు రావాల్సిన ఏమొద్దు, పార్టీ పెట్టి రావద్దు అన్నగారు. నా అవసరం కొరకు నేను ప్రజాసేవ చేయడానికి ఒక పదవి ఉండాలని చెప్పి ఇప్పుడు ఇదితోటి నేను నేను ఇండిపెండెంట్ చేస్తా. అన్నగారు నా ఎంట రానికి అవకాశం లేదు. అన్నగారు రాకున్నా కానీ నేను అన్నగారు నాకు టికెట్ ఇవ్వకున్నా కానీ అన్నగారిని ఏమి తప్పు పట్టడానికి ఆస్కారం లేదు. నేను గెలిచిస్తా. కొంతమంది ఏదో నా మీద మంచి అభిప్రాయం లేక అందరూ మంచి అనుకుంటారు, నోట్లో కొంతమంది నన్ను కూడా చెడ్డగా అనుకోవచ్చు. వాళ్ళకి ఏమనిపించిందో నాకు అడ్డుపడతారు, పడే దాన్ని ఏం లేదు. గెలిచి వచ్చి మళ్ళీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతాను. నేను ఏ పార్టీలో నేను వెళ్ళకపోను. జైపాల్ యాదవ్ అనుచరుడిగానే ఉంటా. తప్పకుండా నేను నాకు టికెట్ సమన్వయం చేసి టికెట్ ఇస్తే తీసుకుంటా. టికెట్ ఇవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మంచి మెజార్టీతో గెలిచి వచ్చి ప్రజలకు సేవ చేస్తా. మళ్ళీ ఇదే పార్టీలో కొనసాగుతాను. ఇప్పుడు జైపాల్ యాదవ్ గారు మీ తరఫున రావద్దు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, నా దానికి రావాల్సిన అవసరం లేదని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కోసం ఇక్కడనే ఇదే కాలనీలో వచ్చి జైపాల్ యాదవ్ సార్ వచ్చి పనిచేస్తారు, అంటే ప్రచారం కొనసాగిస్తారు. మరి మీకు మైనస్ అవుతుంది అనుకుంటారా, ప్లస్ అవుతుంది అనుకుంటారా? నాకు ఒకటే అనుకుంటా, ఇప్పుడు పార్టీ సిద్ధాంతం నా అవసరం కొరకు నాకు ఇవ్వలేదు టికెట్ అని చెప్పి నేను ఇదవుతున్నా. అన్నగారు నాకు ప్రచారం చేసే పరిస్థితులు ఉండవు. అన్నగారు ఎవరైతే పార్టీకి టికెట్ ఇచ్చిందో వాళ్ళకి పనిచేస్తారు. నేను దాన్ని కూడా నేనేం బాధపడకుండా పబ్లిక్లో పోయి నేను చెప్పుకోవడం నాకు నమ్మకం ఉంది. పబ్లిక్ నా వైపు ఉన్నారు, నాకు ఓట్లు వేస్తారు. అన్నగారు ప్రచారం అన్నగారు టీఆర్ఎస్ కారు గుర్తు మీద చేస్తారు. నాకు రాని పక్షంలో నేను ఇండిపెండెంట్ చేస్తా. అందరూ అభిమానిస్తారు, ఇది అవుతారు. నేను మంచి మెజారిటీతో గెలుస్తా. అందరితో నేను అందరితో కలుపుకోవాలంటే ఒకరిని కూడా నాకు తెలియక ఒక మాట అంటే నేను అప్పుడే మళ్ళీ రిటర్న్ తీసుకుంటాను. రిటర్న్ తీసుకొని సారీ అని చెప్పి నేను బాధపడే వ్యక్తిని. ఏ పార్టీలో ఎవరు కూడా అందరు నాతో మంచిగా ఉంటారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు మంచిగా ఉంటారు, అన్ని ఇది ఉంటారు. నాకు అన్నగారు ప్రచారం చేసినా ఎవరు చేసినా కూడా పార్టీకి చేస్తారు. వాళ్ళు చేసి నాకు టైం బాగాలేక నేను ఇండిపెండెంట్ అయినా. నేను గెలిచి వచ్చినాక నేను ఎక్కడ కూడా బాధపడను. అన్నగారు పార్టీకే చేస్తారు, చేస్తే దానికి ఇబ్బంది ఏం లేదు. నేను ఎక్కడ కూడా బాధపడను. ఇప్పుడు ఖచ్చితంగా మీకు బీఫామ్ వస్తుంది అనుకుంటారా, రాదనుకుంటారా?
నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నా 100% నాకు బీఫారం ఇస్తారు. ఎందుకంటే నేను పార్టీలో ముఖ్యంగానే ఉన్నా. ఈ కౌన్సిలర్ టికెట్ అడగడం దురదృష్టం ఏంటంటే నాకు ఇక టికెట్ ఇస్తలేరని అనుకోవడం కూడా నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అయినా కూడా ఏం లేదు, ఇప్పటికి కూడా నాకు ఇస్తారు, నాకే బీఫారం ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఏ పక్షం వల్ల కూడా నేను చెప్తున్నా కదా, అవుట్ రైట్గా నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి విజయం సాధిస్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అంత మనిషి మనోహర్ రెడ్డి అని చాలా సందర్భాలలో కొంతమంది ప్రజలు అన్నారు. ఎందుకంటే ఇట్లా మనోహర్ రెడ్డి గారి దగ్గరికి పోతే పని అయిపోతుంది, ఎమ్మెల్యే లేకపోయినా మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే లాగానే చేస్తాడు ఆయన చెప్పుకుంటే అని చెప్పి మీరు చాలామంది అధికారులను శాసించినారు, చాలామంది ప్రజలకు సహాయం చేసినారు అని చెప్తున్నారు. తర్వాత అధికారులను మీరు కూర్చున్న దగ్గరనే ఫోన్ల ద్వారా పనులు చేసినామన్న విషయాలు కూడా చెప్పారు. కానీ ఒక్క బీఫామ్ కోసం, ఒక కౌన్సిలర్ బీఫామ్ కోసం మీరు ఇంత పరిస్థితి వస్తుందని మీరు ఎప్పుడన్నా ఊహించారు? నేను ఎప్పుడు ఊహించలేదు. నా దురదృష్టం, నా టైం ఏదో నాకు దురదృష్టం అనిపిస్తుంది. ఇక నాకు ఇప్పుడు ఎందుకు ఈ విధంగా జరుగుతుందో నాకు అందుపడతలేదు. నేను నా ఫేర్నెస్కు నాకు ఇబ్బంది జరగదు, కానీ నా దురదృష్టం, నా రాత ఎందుకు ఇట్లా అవుతుందో నేను కొంచెం బాధగానే ఉన్నా. ఏదేమైనా కానీ రోజులు మంచి రోజులే, మనం మంచి చేస్తాం కాబట్టి మనకు మంచి జరుగుతుంది తప్పకుండా. నేను పోయినసారి ఇదైనా నేను కొంచెం తప్పు సెలెక్షన్ అయిందో ఏదో అయింది, నేను ఓడిపోయినాక నాకేం చేసినప్పుడు అందరూ 22 మంది సభ్యులు ఉంటే నాకు 16 మంది సభ్యులు నన్ను మళ్ళీ కౌన్సిల్కి తీసుకుపోయారు. నా మంచితనం నుంచి తీసుకుపోయారు అనుకుంటాను. నేను ఎవరిని అనుకోను, నేను వాళ్ళు అనుకోను, నా మనసులో ఏముండదు. నేను ఏదైనా ఉంటే ఆ నిమిషం మర్చిపోతా. ఒక మాట ఏమన్నా అంటే కూడా మళ్ళీ అప్పుడే రిటర్న్ తీసుకొని బాధపడి వద్దనుకుంటా. అట్లేం లేదు. ఇక ఏది ఏమైనా ఇప్పటికి కూడా వస్తుంది టికెట్ అని కూడా రాకున్నా కానీ నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను. నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, నేను ఖచ్చితంగా గెలుస్తాను. రాబోయే రోజుల్లో కూడా కలవకుర్తికి కానీ కౌన్సిల్ ఉన్న వార్డుకు కానీ సమస్యల మీద మంచి అవగాహన ఉంది నాకు, ఊరి మీద అవగాహన ఉంది. ఇదే కాకుండా కాన్స్టిట్యున్సీ రోడ్ల మీద కూడా నాకు అవగాహన ఉంది. నేను ఒక కాంట్రాక్టర్గా ఇవన్నీ రోడ్లు అన్నిటి మీద డెవలప్మెంట్ మీద అవగాహన ఉంది. ఏది కానీ కొంచెం అనగానే మనము నేర్చుకున్నాం, చూసినాం. చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇదే ఇది కలవకుర్తి మున్సిపాలిటీ మీద పెద్దగా ఇది కాదు. ఇది కూడా నువ్వు ఎవరు చైర్మన్లు ఏ పార్టీ వాడైనా ఎవరైనా కూడా మా పార్టీ కానీ అవకాశాలు ఉన్నాయనుకో మంచి చేస్తే. కాకపోతే నాకే టికెట్ రాలేదంటే మరి మా పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, ఏమవుతుంది, చిన్న చాలా మంది బాధపడుతుండ్రు. మరి అది ఏమవుతుంది ఏదైతుందో చూడాలి. ఇప్పుడు నేను నాకంటూ నా కౌన్సిలర్ రాకపోతే ఏదైతుంది అనేది ఆలోచించుతున్నా. కొన్ని రోజులు బాధ ఉండొచ్చు, కానీ బాధ ఉండదు. గెలిచినా తప్పకుండా గెలుస్తా. ప్రజాక్షేత్రంలో మనము కలవకుర్తిలా ఎన్టీఆర్ఏ ఓడిపోయాడు, అందుకంటే గొప్పలం కాము మనం. అన్ని ఏ పార్టీలు నేను మనగాడానికి కాలం ఎగరేసుకొని ఎవరికి లేదు. ఆ విధంగా ఏముందో ఏదేమైనా మంచి జరుగుతుంది. ఇవ్వకుండా తప్పకుండా గెలుస్తాం. గెలిచి ప్రజాక్షేత్రంలో మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటారా చేసుకోరా? ఇప్పుడు సమన్వయం అనేది ఉంటే ఈజీ. బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. నా సొంతకే టికెట్ ఇవ్వకపోతే మరి ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారు, మరి మనం ఎట్లా చెప్తాం రేపు ప్రజానాడు ఏ విధంగా ఉందనేది. ఇప్పుడు నేను ముఖ్యమైన లీడర్ను, నాకు ఓసీ అయింది. ఓసీ కాకపోతే నాకు అవకాశమే లేదు, నేను పోటీ చేసే అవకాశమే లేదు. నా ఓసీ అయిన దాంట్లో కూడా నన్ను ఈ విధంగా చేస్తే మరి పబ్లిక్ లోపల ఏముందో, రేపు ఏం తీర్పిస్తారో ఆ తీర్పును మనం గౌరవించవలసిందే. గౌరవించి ఇక ఇది కావాల్సింది. వస్తుంది రాదని ఎట్లా చెప్తాను చెప్పు, వస్తుందని అనుకుంటున్నాను. నాకే టికెట్ రాని పక్షంలో మరి ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఈ 10వ వార్డుల మీరు పోటీ చేయదలుచుకున్నారు కాబట్టి ఈ 10వ వార్డు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి? ఈ కాలనీలో మీరు ఇప్పటి వరకు ప్రధానమైన సమస్యలు అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, నేను కౌన్సిలర్లో పోటీ చేసి ఆ సమస్యలన్నీ నెరవేరుస్తానని చెప్తా ఉన్నాను. మీరు ఈ కాలనీ ప్రజలకు ఈ మీడియా తరఫున, మా క్యూ న్యూస్ ఛానల్ తరఫున మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? క్యూ న్యూస్ తరఫున ఒకటే సందేశం ఇవ్వబోతున్నా. ఇప్పుడు పేదవాళ్ళు ఎవరైనా ఉంటే ఏ పార్టీలను ఉండని, ఇలా కాంగ్రెస్ పార్టీ ఉండదు, రేపు ఇంకో పార్టీలో ఏ పార్టీ అని ఉండని, పేదవారి సమస్యల మీద ఈ వార్డు లోపల ఏ ఉన్నా, ఏ శాసనసభ్యుడు ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఏ పార్లమెంటు సభ్యుడున్నా, ఏ రాజ్యసభ సభ్యుడున్నా, ఏ ఎమ్మెల్సీ ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా, వాళ్ళ దగ్గర కూడా మంచి ఆప్యాయతతో ఉండి ఈ కాలనీ పేద ప్రజల కొరకు ఏ సమస్యలున్నా పనిచేయడానికి ప్రయత్నం చేస్తా. ఎలక్షన్ వరకే నేను ఎవరితోటి కూడా
చాలా గౌరవం ఉంటా, మర్యాద ఉంటా. మాకు చిన్ననాటి నుంచి కూడా ఓ సిస్టంలోనే ఉన్నాం, అదే సిస్టంలో ఉంటా. ఇక్కడ ఈ కాలనీ వాసులకు ఎవరికైనా ఏ సమస్య వచ్చినా కూడా నేను ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఏవి కానీ ఇక డెవలప్మెంట్ కూడా ప్రయత్నం చేస్తాను. రాజకీయ పార్టీలు ఏముంటాయి, పార్టీ ఏముంటుంది, చూస్తుంటే 5 ఏళ్ళు అయిపోతాయి. ఇటువంటి కౌన్సిల్ ఎన్నో అయిపోయినాయి, మళ్ళీ వచ్చినాం, మనది కూడా అయిపోతుంది. మంచి మిగులుతుంది. ఏ పార్టీ ఉన్నా, ఏ శాసనసభ్యుడున్నా, ఏ పార్లమెంట్ సభ్యుడున్నా మనం మంచిగా మనం నా సొంతం కొరకు అయితే నేను ఏం అడగను, నా కుటుంబం కొరకు ఏం అడగను, ఊరి కొరకే అడుగుతా, వాడి కొరకే అడుగుతా. వాళ్ళు కూడా ఇప్పుడున్న వాళ్ళు కానీ మళ్ళీ వచ్చేవాళ్ళు కానీ అనలేకనే పని చేసి పెడతారని నాకు ఆ నమ్మకం ఉంది. ఇప్పుడున్న శాసనసభ్యుడు కానీ పార్లమెంట్ సభ్యుడు కానీ వాళ్ళంతా కూడా చేసి పెడతారని ఇది ఉంది. రాబోయే రోజుల్లో ఏముంది, చూస్తుంటే టైం అయిపోతుంది. వాళ్ళైనా అవగాహనతో పనిచేస్తే రాబోయే రోజుల్లో పనిచేసిన వాళ్ళకి ఎప్పటికైనా ఉంటారు. అయితే కాలనీ వాసులకు ఏ సమస్య ఉన్నా కానీ అన్నీ తీర్చడానికే నాకు అవగాహన ఉంది. తప్పకుండా 100కి 100 రూపాయలు అవగాహనతో ప్రయత్నం చేస్తా. వాళ్ళ సమస్యలు తీర్చి కాలనీని ఈ 10వ వార్డును నేను ఆదర్శకరంగా నా జీవితంలో మళ్ళీ ఇప్పుడు 10వ వార్డు ఇప్పుడే పోటీ చేస్తాను, మళ్ళీ పోటీ చేసి నాకు అవకాశం రాదు. మళ్ళీ నేను బ్రతికున్న రోజులు ఈ 10వ కాలనీలో నివాసం ఉంటున్నా. నన్ను ఎప్పటికి కూడా గుర్తుంచేలాగా నేను పనిచేస్తా. ఇంకా కొంత నా సొంత డబ్బుతో కూడా కొన్ని పనులు చేయడానికి నేను ప్రయత్నం చేస్తా. ఇలా ఆర్థికంగా భగవంతుడు ఇచ్చిన కాడికి ఓ లెక్కల వ్యవసాయ కుటుంబం, వ్యవసాయం చేసుకుని బతుకున్నాం. దాని మీద వచ్చిందే బతకాలి, దాని మీద వచ్చింది కూడా నా పిల్లలు కూడా ఎదిగిండ్రు. కొంతవరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వచ్చిన దాని మీద పేదోళ్ళకు కూడా ఇప్పటి నుంచి నా చేతనైనంత ఏ విధమైన సాయం చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను. చివరగా మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారికి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఒకటే అన్న, జైపాల్ యాదవ్ గారికి నేను చెప్పేది ఒకటే అన్న, ఇంకా ఒక 2 రోజులు టైం ఉంది, ఆలోచన చెయ్యి. నీకు ఇబ్బంది అయితే ఇది లేకపోతే నాకు బీఫారం ఏమి చెప్పు. అందరినీ సమన్వయం చేసి ఈ నాయకులు కూడా ఎందుకు అట్లా అనుకుంటున్నారో నా మీద, నేను ఆ కౌన్సిల్ పోతే ఏమి ఇబ్బంది అవుతుంది అనుకోని నన్ను ఈ విధంగా నేను కాకూడదు అనుకుంటున్నాను. అది నా దురదృష్టం. ఏదేమన్నా కానీ మంచిగా జరుగుతుంది. నాకు ఇస్తేనేమో మంచిగా ఉంటుంది, ఇవ్వకుండా నేను ప్రజాక్షేత్రంలో నుండి నేను ఇండిపెండెంట్ ఉండి ఖచ్చితంగా కల్వకుర్తిలో మంచి మెజారిటీతో గెలుస్తా. నేను గెలిచి కూడా నేను అందరితో కలిసిపోతా. నేను మళ్ళీ పార్టీనే కొనసాగుతా. ఇక మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. ఇవ్వకుండా నేను బాధపడేదైతే ఇస్తే సంతోషం. ఓకే అన్న, క్యూనిస్ తరఫున మేము కూడా మనస్ఫూర్తిగా మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ రావాలని కోరుకుంటున్నాం. లేదా మీరు ఇండిపెండెంట్గా ఒకవేళ బీఫామ్ ఇవ్వకుండా ఇండిపెండెంట్గా మీరు పోటీ చేసినా మీరు మంచి మెజారిటీతో గెలవాలని మా క్యూనిస్ తరఫున ఖచ్చితంగా కోరుకుంటున్నాను. తప్పకుండా. ధన్యవాదాలు.